బ్రేకింగ్ న్యూస్ అనమాట. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పృహ కోల్పోయి పడిపోయారు. సో మాట్లాడుతూ స్పృహ కోల్పోయి పడిపోయారనమాట ఆయన. సో ఇది మాట్లాడుతున్న సమయంలో వీడియో క్లిప్ అనమాట ఇది. అయితే సభలో మాట్లాడుతూనే స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి భాజపా అభ్యర్థి నితిన్ గడ్కరీ బుధవారం అస్వస్థకు గురయ్యారు. మహారాష్ట్రలోని యవత్మాల్లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ స్పృహ కోల్పోయారు. యవత్మాల్ వాసిం స్థానం నుంచి మహాయుతి కూటమి తరపున సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన నాయకురాలు రాజశ్రీ పాటిల్ పోటీ చేస్తున్నారు. ఆమె తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గడ్కరీ సభలో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా కింద పడిపోయారు. ఇతర నేతలు, కార్యకర్తలు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన్ను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆయన విపరీతమైన ఎండ, ఉక్కపోత కారణంగా అస్వస్థకు గురైనట్లు పార్టీ వర్గాలు అయితే వెల్లడించాయి. గత 5 ఏళ్లుగా నాగ్పూర్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్కరీ తాజా ఎన్నికల్లోనూ మరోసారి అక్కడి నుంచి బరిలోకి దిగారు. తొలి విడతలో భాగంగా ఏప్రిల్ 19న అక్కడ పోలింగ్ కూడా జరిగిందనమాట. సో ఈ విధంగా మొత్తంగా ఈయనైతే కళ్ళిద్దరికి పడిపోవడం జరిగింది. అయితే మరీ అంత సీరియస్ ఏం కాదు, బాగానే ఉన్నారని చెప్పేసి హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేశారు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.